యుగాంతం యుగాంతం పుస్తకము ఇంగ్లీష్లోను మరియు హిందీలోను విడుదల కొరకు యాకోబు దేవుడు ఇంగ్లీషు మరియు హిందీ అలాగా ఒరియా కన్నడ 4 భాషల్లో విడుదల కొరకు డిడ్ గాడ్ క్రియేట్ సాటన్, అది తెలుగులో దేవుని విశ్వ ప్రణాళిక అనే పుస్తకము. అది కూడా ఇంగ్లీష్లో ఇదివరకే అమెరికాలో విడుదల చేశారు, కానీ మన భారతదేశంలో మరి ఇక్కడ మరొకసారి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఇంటర్నేషనల్ వెర్షన్గా విడుదల చేశారు. భారతదేశంలో భారతీయులు చదువుకుంటు కొరకు మరి అది కూడా విడుదల చేస్తున్నారు. ఇలాగూ అనేకమైన మరి గ్రంథాలు ఆ విడుదల మార్చి 27వ తేదీన జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు బట్టి వందల మంది, వేల మంది, లక్షల మంది మరి ప్రార్థన చేస్తున్నారు ఇందుకొరకు. ఈ యొక్క బుక్స్ విడుదల కొరకు ఇక్కడ ఢిల్లీలోనమాట మరి ఒక్క దినం మార్చి 27వ తేదీ ఉదయకాలం బైబిల్ స్టడీ, సాయంకాలము బుక్స్ విడుదల కొరకు ఏర్పాట్లు చేయడానికి మరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అవుట్రీచ్ బృందంలో కొంతమంది, మరి ప్రాముఖ్యంగా మీరందరూ కూడా గ్రూప్లో ఉన్నటువంటి వారు, అలాగే మన బర్మా క్యాంపు సేవకులు, సేవకురాళ్ళు, బ్రాంచ్ సంఘాలందరూ కూడా ప్రార్థనలో ప్రతిదినము ప్రార్థనలు ఎత్తిపెట్టవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంచుమించు 60 లక్షలు మరి ఖర్చు అవుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. మరి ఓఫ్రే గారు నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి. ఇంచుమించు ఢిల్లీ 3 సార్లు వెళ్ళి రావాలి. ఇక అన్ని విషయాల్లో కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, వివేకం ఇచ్చి, అలాగే ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చి, ప్రయాణాలు రాకపోకల్లో తోడునీడుగా ఉండి, దేవుడు పరలోకమందున్న దేవుడు భూలోకంలో మరి ప్రవక్త ఈ బుక్స్ విడుదల కొరకు ఎలా ఉండాలని, ఎలా చేయాలని కోరుకుంటున్నారు. అలాగా జరుగునట్లుగా మీ అందరూ కూడా ఈ గొప్ప ఈవెంట్ కొరకు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి అన్నిటికీ కుదురుబాటు కాలములో ఈ గొప్ప ప్రార్థన ఉద్యమంలో 50వ దినాన్న మరి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ కుదురుబాటు కాలముల కొరకు మరి ఎంతో అహర్నిశలు ప్రయాసపడినటువంటి, అలసిపోకుండా మరి అలుపెరగకుండా పగలనక రాత్రనక ఎంతో ప్రయాసపడి ఈ కుదురుబాటు కాలాల కొరకు, ప్రార్థనల కొరకు అనేక మందిని మరి ప్రోత్సహించి బలపరిచి మరి జకరియా పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడ్డారు, మీకు తెలుసు. జకరియా పాస్టర్ గారికి మరి వారి కుమార్తె ఎస్తేరు శిరీష, మరి తను కూడా ఈ కుదురుబాటు కాలములో ప్రార్థన అంశాలు ముఖ్యంగా సేకరించడము అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని యాప్స్ ద్వారా అన్ని విషయాలకు సేకరించి మరి అందుబాటులో ఎప్పటికప్పటికి మనకు అందుబాటులో టైపింగ్ చేసి మరి పెట్టినటువంటి, సహకరించినటువంటి ఎస్తేరు శిరీషకు, అలాగే ఈ దినము మరి ఈ యొక్క 50వ దినము ఒక పక్క మరి కృతజ్ఞత మరియు ఈ ప్రార్థన కొనసాగింపు 50వ దినం కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు పాస్టర్ భాస్కర్ గారికి, అలాగనే
ఈరోజు మరి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రార్థనలు ప్రతి దినము నడిపిస్తున్నటువంటి దైవజనులు అందరికీ కూడా, అలాగే ప్రార్థిస్తున్నటువంటి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నవారు, ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మూడవ వాక్యంగా నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. ఈ భూలోకములో ప్రభువానైనా మాట్లాడవలసింది ఏదైనా ఒక ప్రభువానైనా టాపిక్ ఏదైనా ఉందంటే అది రక్షణ మాత్రమే గొప్పది. ప్రభా భూలోకములో ఏదైతే ఏ రక్షణ అయితే గొప్పదో ఆ రక్షణే మాకు ఉచితముగా, మేము ప్రయాసపడకుండా, కష్టపడకుండా, శ్రమ పడకుండా నాయన రక్షణను ఉచితముగా కేవలము నమ్ముట ద్వారా విధేయత చూపించడం ద్వారా ఆ నమ్మకాన్ని కూడా ప్రభువానైనా మీరే మాలో కలిగించి నాయన ప్రభువానైనా విధేయులుగా ఉండినట్లుగా చేసి నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు నాయన మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా రక్షణ పొందుకున్న మేమందరము కూడా తండ్రి, ఆనాటి పౌలు ఆదిమ అపోస్తలులు తండ్రి, ఆదిమ అపోస్తలులు ప్రభువానైనా పితామహుడైనటువంటి పేతురు, అలాగే ఆదిమ అపోస్తలులు ప్రవక్తలు, ముఖ్యముగా సంఘమునకు నీతో ముఖ్యమైన మూలరాయిగా ఉంటుండగా పునాదులు వేసినటువంటి పౌలు యొక్క దేవరైన సిద్ధాంతములోనికి నాయన, బోధలోనికి ప్రభువానైనా, సహవాసంలోనికి, రొట్టె విరిచెట్లోనికి మమ్మలను పరిశుద్ధాత్మ దేవ, ఆత్మ తండ్రి ఓఫరయ్య గారి ద్వారా నడిపించినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మేము పొందుకున్న రక్షణ అనేక మంది రక్షణ పొందుకున్నట కొరకు మేమే సర్వసత్యమందు ప్రతిష్ఠించబడ్డాం. అనేకులను సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడట కొరకు దేవ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థనలు బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగంలో నుంచి మరింతగా ప్రభువానైనా 50 దినాలు ఈ ప్రార్థనలు పూర్తి చేసుకున్నాం. మరింతగా ప్రభువానైనా మేము ఆసక్తి కలిగి విశ్వాసముతో బహుబలముగా మనపూర్వకంగా ఈ ప్రార్థనలు ప్రభువానైనా ఎల్లప్పుడూ నాయన చేస్తూ కొనసాగిస్తూ ప్రభువానైనా అయ్యా మీ సహాయము ద్వారా ప్రభువానైనా మేము ఈ ప్రార్థనలో మరింత ప్రభువానైనా ఆత్మతో సత్యముతో మేము ప్రార్థించడానికి దేవరైన ఈ దినము తండ్రినైనా ఈ 50వ దినము మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిరాటంకముగా ప్రభువానైనా అనేక మంది దైవజనులను, విశ్వాసులను, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ జూమ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఐక్యపరిచి ప్రభువా ఏక మనసుతో ప్రభువానైనా అద్భుతమైనటువంటి ప్రార్థనాంశాలు దేవానైన పట్టణాలకు, గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ప్రార్థించడానికి, కుదురుబాటు కాలముల కొరకు ప్రార్థించడానికి కృప చూపించి 50వ దినము ఘట్టము దగ్గరికి మీరు తీసుకొని వచ్చారు. జరిగినటువంటి దినాలన్నిటి ప్రార్థన బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం.
జరగబోయేటటువంటి ప్రార్థనలకి మరింతగా ప్రభు పునాదిగా ఉండినట్లుగా మీ సందేశం మా అందరికీ కూడా పంపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అన్నిటికీ కుదురుబాటు కాలములు మరి ప్రార్థనను ప్రతి దినము లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి పాస్టర్ జకరియా గారికి, కుమార్తె శిరీషకు, ప్రతి దినము నడిపిస్తున్నటువంటి దైవజనులందరికీ కూడా, మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ, ఈ దినము ప్రోగ్రామింగ్ నడిపిస్తున్నటువంటి మరి సహదాసుడు దుబాయ్లో అక్కడ ఉద్యోగం చేస్తూ మరి ఈ దర్శన వ్యాప్తి కొరకు నిరంతర పోరాడుతూ అక్కడ ఎప్పటికైనా సరే మరి దేవుడు ఎందుకు పంపించాడు ఆ చిత్తం అంతా కూడా జరిగించాలని, మరి అక్కడ ఒక దేవుడి చిత్తం అయితే ఒక సంఘం కూడా నడిపించడానికి ప్రయత్నాలు కృషి చేస్తున్నటువంటి ఈ దినము అధ్యక్షులు పాస్టర్ భాస్కర్కి, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, చదువుకున్నటువంటి లేఖన భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్న మరొకసారి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలులు అనేటటువంటిది మనందరికీ తెలుసు. అది ప్రార్థన గురించి వ్రాయబడినటువంటి అంశం. ప్రార్థన గురించి వ్రాయబడిన అంశం. అయితే ఈ ప్రార్థన అనేటటువంటిది మనము ఎలాగా దేవునికి అనుకూలములకు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుడు ద్వారా రాయించాడు. అంటే ప్రార్థనలు అనేటటువంటి ఏదైతే అంశం ఉందో, దేవునికి అనుకూలములకు ప్రార్థనలు, ఆత్మ సంబంధమైన బలులు, ప్రార్థనలు, దేవునికి అనుకూలములకు మనము ప్రార్థనలు మనం చేయడం ఎలాగూ అంటే, రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఇంచుమించు ఇక్కడ లాంటి మాటే ఈ వాక్యముతో కొద్దిగా మిళితమైనటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. ఇక్కడ ఉత్తమమైన చిత్తం ఉంది, అనుకూలమైన చిత్తం ఉంది, సంపూర్ణమైన చిత్తం ఉంది. దేవుడు చిత్తాన్ని మనము పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తమే, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము అనేటటువంటిది మనలో చాలా మందికి తెలుసు. ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు అంటేనే ఈ తరములో దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని సంకల్పం ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుని చిత్తములో ఉత్తమమైన చిత్తం ఉంది, దేవుని చిత్తములో అనుకూలమైనటువంటి చిత్తం ఉంది,
దేవుని చిత్తములో సంపూర్ణమైనటువంటి చిత్తం ఉంది. దేవుని యొక్క మరి చిత్తములో ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తము, సంపూర్ణమైన చిత్తము. కాబట్టి అనుకూలమైన చిత్తము మనము తెలుసుకుంటేనే గాని అనుకూలమైన చిత్తాన్ని, దేవుడి చిత్తములో 3 భాగాలలో ఒక భాగం ఏంటంటే అనుకూలమైన చిత్తాన్ని మనం తెలుసుకుంటే గాని ఆ పేతురు రాసిన పత్రికలో అనుకూలములగు బలులు అర్పించలేము. అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనము అర్పించాలి అంటే దేవుని చిత్తములోనే అనుకూలమైన చిత్తమును తెలుసుకొని అప్పుడు అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన మనము బలులు అర్పించగలిగినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడతాడు. మన ప్రార్థన ద్వారా కూడా దేవుడితో జతపని వారుగా ఆ మందిరాన్ని మరి కట్టేటటువంటి ఆ కృపను కూడా మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పము, దేవుడి చిత్తమే తెలియకపోతే ఇంకా మరి ఆ ప్రార్థనలు చేసేటటువంటి ప్రార్థనలు కూడా మరి అవి కూడా దేవుడు అలాంటి ప్రార్థనలు ఆలకించడం కష్టమైపోతుంది. ఒకవేళ దేవుడి చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు సంకల్పం తెలుసుకున్నప్పటికీ కూడా ఈ సమయానికి, ఈ కాలానికి, ఈ సందర్భానికి అనుకూలమైనటువంటి మరి చిత్తం ఏంటో, ఆ చిత్త ప్రకారంగా ఎలాంటి ప్రార్థనలు చేయాలో కూడా మనం ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థనలు చేస్తున్నాము, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడు దేవుడు అయినప్పటికీ కూడా ఈ ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రార్థనలు చేయిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా చేయబడుతున్నటువంటి ప్రార్థనల ద్వారా మనము మందిరముగా కట్టబడాలి. అది ప్రార్థన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుని చిత్తములో అనుకూలమైన చిత్తాన్ని, ఈ యొక్క సమయానికి, ప్రపంచానికి అనుకూలమైనటువంటి చిత్తం ఏమిటి, దేశానికి, అలాగే ఒక రాష్ట్రానికి, మన బ్రతుకులకు, మన కుటుంబానికి, మన సంఘమునకు అనుకూలమైన చిత్తమేది, ఆ చిత్తము ప్రకారముగా అనుకూలమైనటువంటి ప్రార్థనలు ఏమిటి అనేది మనము ఆ అనుకూలమైన చిత్తమును తెలుసుకొని అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అనగా ప్రార్థనలు మనము చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మరి కట్టడానికి దేవుడు పూనుకుంటాడు. ప్రార్థన చేయించిన వాడు ఆయనే. ప్రార్థనలు మనము చేస్తున్నాము. ప్రార్థన ద్వారా దేవుడు తన అనుకూలమైనటువంటి చిత్తాన్ని జరిగించుకుంటాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనలను ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కూడా మరి కడతాడు. ఈ రెండు కూడా జరుగుతాయి ప్రార్థనల ద్వారా. మరి అది అనుకూలమైనటువంటి చిత్తములలో అనుకూలమైన చిత్తము, ఉత్తమమైన చిత్తము, సంపూర్ణమైన చిత్తము మీరు మీ మనస్సులో మారి మీరు దాన్ని తెలుసుకోండి అని మన ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు, మన తలంపులు మార్చుకునే దానిని తెలుసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
మరి మానవ చరిత్రలో 6000 మానవ చరిత్రలో ఈ యొక్క 2000 సంఘ చరిత్రలో 7 ఘట్టాలున్నాయని కొన్నిసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. 7 ఘట్టాల గురించి తెలుసుకోలేకపోతే దేవుడి చిత్తం తెలీదు. ఈ దేవుడి చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుడి సంకల్పము 6000 మానవ చరిత్రలో, 2000 సంఘ చరిత్రలో ఇవి తెలుసుకోలేకుండా మనము ప్రార్థనలు చేసినట్లయితే అది అనుకూలమైనటువంటి బలులుగా గుర్తింపబడవు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఉపవాసాలు వ్యర్థమైనటువంటి, మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటే వ్యర్థమైనటువంటి ప్రయాస మనం చూస్తున్నాం. వ్యర్థమైనటువంటి భక్తి మనం చూస్తున్నాం. వ్యర్థమైనటువంటి పాటలు మనం చూస్తున్నాం. అలాగునటువంటి వ్యర్థమైన సేవ మనం చూస్తున్నాం. వ్యర్థమైన ఉపవాస ప్రార్థనలు మనం చూస్తున్నాం. వ్యర్థమైనటువంటి కానుకల సమర్పణ కూడా మనం చూస్తున్నాం. భక్తి వ్యర్థమే కాబట్టి అని, ప్రయాస వ్యర్థమే అని బైబిల్ గ్రంథంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. భక్తి వ్యర్థమే అనేసాడు యాకోబు రాసిన పత్రికలో. అలాగనే 127వ కీర్తనలో ఈ ప్రయాస వ్యర్థమే, తర్వాత దేవుడు కట్టించకుండా ఇల్లు కట్టుట, సంఘమును కట్టుట వ్యర్థమే. 127వ కీర్తనలో సంఘాన్ని కట్టడం కూడా వ్యర్థమనిస్తాడు, ప్రయాస వ్యర్థమనిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో భక్తి వ్యర్థమనిస్తాడు. యెషయా గ్రంథములో మీ ఉపవాస ప్రార్థనలు వ్యర్థమనిస్తాడు. ఆమోసు గ్రంథములో మీ ఆరాధనలు, మీ పాటలు వ్యర్థమనిస్తాడు. యెషయా గ్రంథంలో మనకు తెలుసు, మీ నైవేద్యాలు, మీ అర్పణలు అవన్నీ కూడా, మీ ఉత్సవాలు, మీ పండగలు కూడా అన్నీ వ్యర్థమనిస్తాడు. కాబట్టి ఈ వ్యర్థమైనటువంటి దాంట్లో మనం ఇంత ప్రయాసపడి కష్టపడి పరిచయం చేస్తున్నటువంటి సేవ వ్యర్థం కాకూడదు, ప్రార్థన వ్యర్థం కాకూడదు, అర్పిస్తున్న కానుకలు వ్యర్థం కాకూడదు. ఉండాలంటే అసలు దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుడి చిత్తము అంటే ఏమిటో మనము గ్రహించగలగాలి. బైబిల్ గ్రంథము ద్వారా, లేఖనాల ద్వారా. 6000 మానవ చరిత్రలో, 2000 సంఘ చరిత్రలో ఒక 7 ఘట్టాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఆ 7 ఘట్టాలలో మనం ఏ ఘట్టము దగ్గర మనం పుట్టిన మనకి దేవుడు ఏ ఘట్టము దగ్గర తను ఉచితముగా మనకు రక్షణ అనుగ్రహించాడు. రక్షణ పొందుకున్న మనము మరి ఏ ఘట్టము దగ్గర మనం సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించి ఈ గొప్ప దర్శనాన్ని, ఈ గొప్ప సహవాసాన్ని ఇచ్చాడు అనేది మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకుంటేనే కానీ అనుకూలమైనటువంటి చిత్తములో అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులను మనము తెలుసుకుంటే అర్పించగలం. అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడతాడు. పరిశుద్ధాత్మ దేవునితో మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరాన్ని మరి కట్టడానికి మనం జతపని వారము కాగలం. మొట్టమొదటిగా 7 ఘట్టాలలో యేసుక్రీస్తు వారు శిలువలో మరి మానవ జాతి విమోచన కొరకు రక్తం కార్చుట, ప్రాణం పెట్టుట, 3వ దినాన్ని తిరిగి లేచుట, మరి పరలోకమందును భూలోకమందును ఉన్నటువంటి వారందరినీ కూడా పరలోకమందు ఉన్నటువంటి తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తం కేవలము భూలోకంలో ఉన్న వారి కొరకే కాకుండా పరలోక రాజ్యంలో లోపాలతో ఉన్నటువంటి వారి కొరకు కూడా ఆయన శిలువలో రక్తం కార్చి, శిలువ రక్తము చేత పరలోకములో ఉన్నవారిని, భూలోకములో ఉన్నవారిని తండ్రితో సమాధానపరిచినట్లుగా కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు శిలువ రక్తము చేతనే, శిలువలో కార్చిన రక్తము, మరణ పునరుద్ధానముల ద్వారానే ఈ మొదటి ఘట్టము ప్రారంభించబడింది. అది కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియకపోతే చిత్తగించాలి, వినాలి. రెండవదిగా ఆ యొక్క మేడగదిలో 120 మంది పురుషులు ఇంచుమించు మేడగదిలో 10 దినాలు పరిశుద్ధాత్మ రాక కొరకు
ప్రార్థన చేస్తున్నారు, కనిపెట్టుకోమని యేసయ్య చెప్పాడు. మీరు స్తుతించండి, కనిపెట్టుకోండి, ఏక మనసుతో ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించి ఆ యొక్క పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళు 10 దినాలు కనిపెట్టుకుంటూ మరి ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగది మీదకి తొలకరి వర్షముగా రావడము, ఆ మేడగదిలో వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ అగ్నినాల్కుల వలె వారి అభిషేకాన్ని పొందుకొని వారి అనేకమైనటువంటి భాషలతో మాట్లాడడం, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారందరూ కూడా భూదిగంతముల వరకు నెమ్మదిగా అలాగలాగా మరి అక్కడ స్థానికంగా యెరూషలేములో ప్రారంభించబడిన పరిచర్య అంతియొక్కకు, అలాగ అక్కడ యూదయ, సమరయ, గలిలయ దేశాలకు భూదిగంతముల వరకు తొలకరి వర్షం ద్వారా వ్యాప్తి చెందింది ఆ పరిచర్య. శిలువలో మరి యేసుక్రీస్తు వారి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన్న తిరిగి లేచినటువంటి ఆ సువార్త ప్రపంచమంతా కూడా తొలకరి వర్షం ద్వారా ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి కార్యాలు దేవుడు జరిగించాడు. అది తొలకరి వర్షము. అది 2వ ఘట్టము. 3వ ఘట్టము 66 పుస్తకాలు బైబిల్ గ్రంథము. మరి 1500 నుంచి 1600 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది ప్రవక్తల చేత ఆయా కాలాలు సమయాలలో ఈ గ్రంథాన్ని వ్రాయించి పూర్తి చేయుట 3వ ఘట్టము. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ప్రార్థనలు చేయడానికి, ఆత్మ సంబంధమైన బలులు, దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులైన ప్రార్థనలు చేయటం కొరకు. ఈ విషయాలు తెలుసుకున్న వారు మరొకసారి జ్ఞాపం చేసుకుంటే, తెలియని వారు తెలుసుకోండి. కాబట్టి 3వ ఘట్టము 66 పుస్తకాలు. 66 పుస్తకాలు ఎందుకు ఉండాలి? 65 ఉండొచ్చు కదా, 67 ఉండొచ్చు కదా. దేవుని లెక్క 66. మొదటి 6 ఆదాము, 2వ 6 కడపటి ఆదామైనటువంటి యేసయ్యకున్నటువంటి పేరు. బైబిల్ గ్రంథములో 2 ఆదాములు ఉన్నారు. ఒక ఆదాము మట్టిని పట్టుకుని దేవుడు బొమ్మగా చేసి జీవం పోసినటువంటి ఆదాము వల్ల అన్నమాట, అవల వల్ల మానవ జాతికి అంతటికి ప్రతి ఒక్కరికి కూడా పాపం అనేది సోకింది. పాపము ద్వారా మరణం ద్వారా ఘోరాతి ఘోరమైనటువంటి అగ్నిమూడు నరకం. మరి ఆ యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి పరివ్యసనం అంతటిని కూడా, మరణం అంతటిని కూడా కుక్కడి వేలుతో పెగిలించడానికి నల్లా దేవుడు అన్నమాట 4000 సంవత్సరాలు, అంటే మానవ జాతి ఆదాము మొదలుకొని 4000 సంవత్సరాలు అనుకోండి. మనము క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు, క్రీస్తు శకము మరి 2000 సంవత్సరాల క్రితము కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు మరి ఒక 6, మొదటి 6 ఆదాము, 2వ 6 కడపటి ఆదామని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన సర్వలోక మానవ జాతికి కొరకు అన్నమాట రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచారు. కాబట్టి మొదటి 6 ఆదాము సంఖ్య 6, 2వ 6 యేసుక్రీస్తు వారి యొక్క సంఖ్య కడపటి ఆదాము, కలిపి 66 పుస్తకాలే ఉండాలి బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం వెరసి 66 పుస్తకాలు బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా చేసి దేవుడు 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తల చేత మనకు అనుగ్రహించాడు. వీటన్నిటి బట్టి మనం స్తుతించాలి. ఈరోజు 50వ దినాన్న మరి అన్నిటికీ కుదురుబాటు కాలములో ప్రార్థనలో మనం స్తుతులు చెల్లించవలసినటువంటి మొట్టమొదటిది మన ప్రాణప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు యేసుక్రీస్తు వారు శిలువ వల్ల మనం పొందుకున్న ఆశీర్వాదాలంతటి కొరకు స్తుతులు చెల్లించాలి. రెండవదిగా అన్నిటికీ కుదురుబాటు కాలం 50 రోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. తొలకరి వర్షం కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తొలకరి వర్షం కురిసింది, మళ్ళా కడవరి వాన కురవిపోతుంది. అంతవరకు కూడా మధ్యలో ప్రతి వాని చేనులో జకరియా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు, కడవరి వర్షం కొరకు మీరు వేడుకోనండి, అంతవరకు ప్రతి వాని చేనులో మరి దేవుడు అన్నమాట ఉరుములు మెరుపులు కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా ప్రతి సంఘములో, ప్రతి విశ్వాసులో
ప్రతి భక్తుడి జీవితాలలో కూడా దేవుడు అన్నమాట మరి తొలకరి వాన తర్వాత ఉరుములు మెరుపులు కుమ్మరిస్తున్నారు. అందుకొరకు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య అంతటి కొరకు కూడా, ఈ ప్రార్థన అంతటి కొరకు, ఈ సేవ అంతటి కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. రెండవ ఘట్టము కొరకు. మూడవ ఘట్టం 66 పుస్తకాలు దేవుడు సంపూర్తిగా చేసే తెలుగులో కూడా మనం చదువుకోవడానికి ఎంతో వందల మంది భక్తులు ప్రాణాలు పెట్టారు. మరి ఈ పరిశుద్ధ గ్రంథము కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ కూడా కుదురుబాటు కాలములు, జరిగిపోయినటువంటి కుదురుబాటు కాలాలు. జరిగిన కుదురుబాటు కాలముల కొరకు మనం స్తుతించాలి. ఈ స్తుతి ద్వారా జరగబోతున్నటువంటి కుదురుబాటు కాలాలు దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం 66 పుస్తకాల గ్రంథం వచ్చిందో ప్రభునందు ప్రియులారా, మరి ఆ పుస్తకాలు మొట్టమొదటిగా పోపు చేతుల్లోనికి, పోపుల చేతుల్లో పోపులే బైబిల్ చదవాలి, ఇంకెవరు కూడా చదవకూడదు అని వారి చేతుల్లోకి వెళ్ళడం వల్ల అక్కడి నుంచి మనందరికీ తెలుసు, ఈ యొక్క పోపులు ద్వారా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం ద్వారా వాళ్ళు మరి పాపాలు కొరకు ఇలా కరపత్రాలు కొనుక్కుంటే మీ పాప క్షమాపణ కలుగుతుంది, పోపుల దగ్గర ఒప్పుకుంటే పాప క్షమాపణ కలుగుతుంది అనేటటువంటి భయంకరమైనటువంటి తప్పుడు సిద్ధాంతంలోనికి మరలా మొదటి సంఘము, శిలువలో పుట్టిన సంఘము, పరిశుద్ధాత్మ తొలకరి వర్షం పొందుకున్నటువంటి సంఘము ఒక ఇంచుమించు ఒక 400 సంవత్సరాలు లోపు మరలా చీకటిలోకి వెళ్ళిపోయింది పోపుల ద్వారా. బైబిల్ గ్రంథం పూర్తయిన తర్వాత కూడా అనేకమైన అబద్ధ బోధలు, దుర్బోధలు, అసత్య బోధలు, మానవ కల్పిత బోధలు ఇవన్నీ కూడా ఈ ప్రపంచమందంతటా వ్యాప్తి చెందాయి. అటువంటి సమయంలో దేవుడు మార్టిన్ లూథర్ గారు, ఇది 4వ ఘట్టం కాబట్టి జర్మనీలో మార్టిన్ లూథర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని పోపుల పత్రాల ద్వారా మరి ఈ యొక్క పోపుల దగ్గర ఒప్పుకొనుట ద్వారా పాపక్షమాపణ కలగదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా అనే పాపక్షమాపణ కలుగుతుంది. మన నీతిమంతులు కావాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలనే 99 మరి సిద్ధాంతములు ఆ బైబిల్ గ్రంథంలో కొటేషన్స్ తీసుకొని మరి ఆ విధంగా ప్రపంచమందంతటా గొప్ప ఉజ్జీవ జ్వాలలు మార్టిన్ లూథర్ గారి కాలంలో బయలుదేరాయి. అదే కుదురుబాటు కాలముల ప్రారంభము. బైబిల్ ద్వారా అబద్ధ బోధలు, అసత్య బోధలు, మానవ కల్పిత బోధలు క్రైస్తవ సంఘాల్లోనికి వచ్చేస్తే దేవుడు మార్టిన్ లూథర్ గారిని ఏర్పాటు చేసుకొని ఈ కుదురుబాటు కాలములను దేవుడు మొదటి భాగంగా మార్టిన్ లూథర్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది 4వ ఘట్టము. ఆయన చేయవలసిన పరిచర్య చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాగ ప్రారంభించబడినటువంటి ఈ కుదురుబాటు, అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రారంభించబడిన పరిచర్య మరి ముగింపు అద్దంకి రంజిత్ ఓపిరి గారి ద్వారా మరి ఆయనకి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రణాళిక, సంకల్పము, చిత్తము ఇవన్నీ కూడా మరి పౌలు భక్తుడు సకల ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఏవేవి రాశారో కుదురుబాటు కాలాల కొరకు అవన్నీ కూడా మరి నెరవేర్చడానికి దేవుడు మన ఆత్మీయ తండ్రి ఓపిరి గారిని, మనలను, సేవకులను అందరిని కూడా ఈ గొప్ప పరిచర్యలో ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము 4వ మరి ఘట్టము మొదటి భాగము మార్టిన్ లూథర్ గారు ప్రారంభించారు. ఈ యొక్క 4వ ఘట్టములో మరి ముగింపు అనేటటువంటిది మనము అంటే ఓఫిరయ్య గారితో అందరం కలిసి కూడా ఇదన్నమాట మనము కొనసాగించడం జరుగుతుంది. వీటి కొరకు యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా పొందుకున్న ఆశీర్వాదాల కొరకు మనం స్తుతించాలి ఈరోజు. అలాగే రెండవదిగా తొలకరి వర్షము ఆ మేడగదిలో దేవుడు కురిపించి యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు మరి శిలువ మరణము, సమాధి చేయబడట, 3వ దినాన తిరిగి లేచట, యేసు తప్ప ఇంకెవరు దేవుడు కాడని ప్రపంచమంతటికి చెప్పడానికి తొలకరి వర్షం పొందుకొని మరి దాని కొరకు కూడా మనము మరి స్తుతించాలి. అలాగే 3వ ఘట్టమైనటువంటి 66 లేఖనాలు దేవుడు మన చేతులు పెట్టాలి. అద్భుతంగా మనం ఈ గ్రంథం కొరకు స్తుతించాలి. 4వదిగా కుదురుబాటు కాలములు. ఈ బైబిల్ గ్రంథం ద్వారా అనేకమైన దుర్బోధలు, అసత్య బోధలు, మానవ కల్పిత బోధలు వస్తే దేవుడు మార్టిన్ లూథర్ గారిని, తర్వాత జాన్ వెస్లీ గారిని, ఇలాగ చాలా మందిని నేటి వరకు కూడా మరి దేవుడి సంస్కరణ కొరకు అనేక మందిని వాడుకొని ఇప్పుడు ఈ సంస్కరణ కుదురుబాటు కాలాలు కొనసాగించడానికి ఇప్పుడు మళ్ళను కూడా ఈ కుదురుబాటు కాలాల్లో
మనలను దేవుడు ఉంచినందుకు మన కొరకు కూడా దేవుడిని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఘట్టముల తర్వాత మరి మనం ఉన్నటువంటి కాలం, మనం ఉన్నటువంటి సమయం, అందుకే అనుకూల చిత్తము, అనుకూలమైనటువంటి ప్రార్థనలు, ఈ 2 మాటలు మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మరి దేవుని చిత్తములో ఉత్తమము, తర్వాత అనుకూలము, సంపూర్ణమైనటువంటి చిత్తము. అనుకూలమైన చిత్తము తెలుసుకోవాలి. మరి అనుకూలమైనటువంటి ప్రార్థనలు మన కొరకు, మన సంఘము, భారతదేశం కొరకు, ప్రపంచం కొరకు అనుకూలమైనటువంటి ప్రార్థనలు పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగితే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడితో మనము జతపని వారుగా మనం అయిపోతాం. మనం కట్టబడతాం. అలాగే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి పూనుకున్న పరిశుద్ధాత్మ దేవునితో మనం జతపని వారంగా మనం అయిపోతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ కుదురుబాటు కాలములు ద్వారా అన్నిటికీ కుదురుబాటు కాలాలు అంటే అర్థం ఏంటంటే, అన్ని మతాలకు కుదురుబాటు, అన్ని వ్యాపారాలకి కుదురుబాటు, అన్ని రాజకీయాలకి కుదురుబాటు, సార్వత్రిక సంఘములు ఉన్నటువంటి అన్ని దుర్బోధలు, అబద్ధ బోధలు, మానవ కల్పిత బోధలు అన్నిటికీ కూడా కుదురుబాటు కాలాలు వస్తేనే కానీ ఆ తర్వాత కడవరి వానాకాలము రాదు. కుదురుబాటు కాలాలు రాకుండా కడవరి వానాకాలము రాదు. కడవరి వానాకాలము రాకుండా అబద్ధ క్రీస్తు రాలేడు. కాబట్టి అబద్ధ క్రీస్తుతో పోరాడేటటువంటి మరి సైన్యము ఈ ప్రపంచంలో తయారు కావాలంటే దానికి ముందుగా కడవరి వానాకాలం, దానికి ముందుగా కుదురుబాటు కాలాలు రావాలి. కాబట్టి మనకి ముందు ఒక 3 ఘట్టాలు అయిపోయాయి, 4 ఘట్టాలు. మనకు తర్వాత ఇంకొక 3 ఘట్టాలు ఉన్నాయి. అది కడవరి వాన, ఆ తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చి అబద్ధ క్రీస్తుతో పోరాడే ఒక సైన్యము తయారవుట, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. సరిగ్గా మనం ఎక్కడ దేవుడు మనం పుట్టించాడంటే, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆనాటి అపోస్తలుల బోధ సర్వసత్యం, మనము కుదురుబాటు కాలాలు మధ్యలో మనం ఉన్నాం. మనకు ముందు 3 ఘట్టాలు అయిపోయాయి, ఒక 4 ఘట్టాలు అయిపోయాయి, మన తర్వాత ఇంకొక 3 ఘట్టాలు జరగబోతున్నాయి. కాబట్టి మరి అందరిని బట్టి మనం మొట్టమొదటిగా ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది సిలువ కొరకు మొట్టమొదటగా, 2వదిగా తొలకరి వాన కొరకు, 3వదిగా 66 గ్రంథాల పుస్తకాల కొరకు, 4వదిగా మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించిన కుదురుబాటు కాలములు మనము ముగించడానికి ఓప్రయ్య గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దర్శనాన్ని మనకు అనుగ్రహించినందుకు, ఇలాగ ఈరోజు మనం ఈ కుదురుబాటు కాలాల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మన తర్వాత ఘట్టములు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మన తర్వాత ఘట్టములు ఈ కుదురుబాటు కాలాల తర్వాత మరి కడవరి వానాకాలం ప్రపంచం అంతటి మీద కూడా సంఘం మీద దేవుడు కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఆ కడవరి వర్షాకాలం, ఆ వానాకాలం అభిషేకమును పొందుకొని అబద్ధ క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. అతనితో పోరాడేటటువంటి గొప్ప సైన్యము తయారు కాబోతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క మరి 2వ రాకడ జరుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, భారతదేశం కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం. సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు అప్పగించినటువంటి దర్శనము, పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి భారతదేశం పరిస్థితులు మీకు తెలుసు. భారతదేశ పరిస్థితులు మణిపూర్ కొరకు, మరి ఉత్తరప్రదేశ్ కొరకు, అలాగే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో, అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో మరి జరుగుతున్నటువంటి ఈ దాడులన్నిటి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక మాట, మరి భారతదేశంలో 2వ
ప్రపంచంలో రెండవ రాకడ కొరకు మరి శ్రమల కాలంలో సంఘం ఉంటుందని ఓపెరి గారు గత 45 సంవత్సరాల నుంచి సార్వత్రిక సంఘానికి ఎలుగెత్తి చెప్తున్నారు. ఎవరు సరిగ్గా నమ్మటం లేదు. కాబట్టి శ్రమల కాలంలో సంఘము ఉండదు. మరి లోతు బయటకు వచ్చిన తర్వాత అగ్ని గంధకాలు కుమ్మరించేసాడు సొదొమ గొమొర్రాల మీద. లోతు బయటికి రానంత వరకు కుమ్మరించలేదు. ఆ లోతు బయటికి రావడం అంటే సంఘం ఎత్తబడుట. మరి వాడలోనికి నోవా కుటుంబం వెళ్ళేటంత వరకు కూడా జలప్రలయం రప్పించలేదు. అలాగే సంఘము రెండవ రాకడలో ఎత్తబడేటంత వరకు కూడా ఆ యొక్క శ్రమలు రావు అని ప్రపంచం అంతటికి కూడా కొన్ని వందల వేల మంది ఈ దుర్బోధలు, అబద్ధ బోధలు నూరిపోశారు. ఓపిరి గారు శ్రమల కాలంలోని ఉంటుంది, సంఘం ఉంటుంది అని ఎన్ని సంవత్సరాలు పెట్టి బోధించినప్పటికీ కూడా బోధ చాలా మంది నమ్మలేదు. మరి ఇప్పుడు ఆ శ్రమల కాలమే భారతదేశానికి దాపురించింది. ఇప్పుడు భారతీయులందరూ ఏం చెప్తారు? మణిపూర్లో శ్రమలు వచ్చాయి, ఉత్తరప్రదేశ్లో శ్రమలు వచ్చాయి, ఛత్తీస్గఢ్లోని క్రైస్తవులకు అసలు సమాధి చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఇంత భయంకరమైన శ్రమలు, చర్చలు కూలుస్తున్నారు, పాస్టర్ గారిని చంపుతున్నారు, ఆరాధన జరగనివ్వట్లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా సువార్త ప్రకటించడానికి కూడా ఆ భయంకరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశంలో 2 లక్షల మంది నాగపూర్లో ట్రైనింగ్ పొందుకుని 2 లక్షల మంది ప్రతి పల్లెటూరు, ప్రతి మండలము బళ్ళ మీద వెళ్ళి క్రైస్తవులు గ్రామాల్లోకి వచ్చి సువార్త ప్రకటించకుండా చూసుకోండి 2 లక్షల మందికి వారు ట్రైనింగ్ ఇచ్చారు భారతదేశంలో. ఇప్పుడు గ్రామాలలో కూడా సువార్త ప్రకటించనివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్డుకుంటున్నారు, సువార్త ప్రకటించకుండా. మరి ఈ విధమైనటువంటి దాడులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి రాజ్యాంగము కొన్ని రాష్ట్రాలలో పర్మిషన్ ఉంది, అయినా సువార్త ప్రకటించనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పర్మిషన్ ఉన్నక్కడ అడ్డుకుంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఆపుతున్నారు. ఇలాంటి పరిస్థితి మన భారతదేశానికి దాపురించింది. ఇంకా అబద్ధ క్రీస్తు రావడము, శ్రమల కాలం మొదలవడం తర్వాత సంగతి. అప్పుడు ఆల్రెడీ మరి ఓపిరి గారు బోధలను విమర్శించినటువంటి వాళ్ళందరూ కూడా నాలుగు ఖర్చుకొని ఇప్పుడు ఏం చేస్తారు మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. అందుకే యుగాంతము రిలీజ్ కాబోతుంది ప్రపంచంలో. హిందీలో కూడా భారతదేశంలో యుగాంతము మార్చి 27వ తేదీన రిలీజ్ కాబోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దీని కొరకు మనము అతి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? అబద్ధ క్రీస్తు మరి శ్రమల కాలము ఈ సంఘానికి ప్రపంచవ్యాప్తంగా రాకముందే మన దేశానికే అనేకమైనటువంటి శ్రమలు, సువార్తకి విరోధముగా, సంఘానికి వ్యతిరేకముగా, క్రైస్తవులు వ్యతిరేకముగా మరి రకరకాల కుయుక్తులు సాతానుడు అన్నమాట వీరి ద్వారా పన్నుతున్నాడు. ఈ మార్చి 20 ఈ యొక్క సెప్టెంబర్ 27వ తేదీ వస్తే, ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ వస్తే ఆర్ఎస్ఎస్ వారికి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల కొరకే ఈ కుంభమేళా పెట్టేశారు. ఇప్పుడు కుంభమేళా మీరు చూస్తున్నారు. మొత్తము ఆ యొక్క ఉత్తరప్రదేశ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా 40 దినాలు ఇంకా అది కొనసాగిస్తున్నారు కుంభమేళా. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు సెప్టెంబర్ 27వ తేదీన వాళ్ళు 100 సంవత్సరాలు పండగ జరిపించబోతున్నారు. ఈ 100 సంవత్సరాలు పండగ సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. దీని కొరకు భారతదేశం హిందూ రాజ్యంగా మార్చేయాలని వాళ్ళు రకరకాల కుతంత్రాలన్నీ పన్నుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ప్రార్థన చేయడానికి సుమ. అన్నిటికీ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు మరింత భారముతో, వేదనతో, మరింత ఉపవాసాలతో, మరింత బలముగా, విశ్వాసముతో, ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించడానికి ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఒక పక్క ఈ బీజేపీ గవర్నమెంట్ క్రైస్తవులని బాధ పెట్టడము దేవుడు అనుమతించే చిత్తం ఇది. దేవుడు అనుమతించాడు. ఇలాగా క్రైస్తవులందరూ కూడా ఒక్కటి కావాలంటే వీళ్ళు చెప్తే ఒక్కటి కావటం లేదు. కాబట్టి ఈ శ్రమలు పెట్టడం వల్ల, ఇవి అలౌడ్ చేయడం వల్ల క్రైస్తవ సంఘాలన్నీ నెమ్మదిగా ఇప్పుడు భారతదేశ పరిస్థితులు చూస్తుంటే
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, ఆర్ఎంపీ రాష్ట్రీయ మసీ పరిషత్తులోనికి అనేక మంది వస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరం కలిసి మనం ఫైట్ చేద్దాము, ప్రార్థన చేద్దాము, ఉపవాసాలు ఉందాము, మరి ప్రభుత్వాల మీద దగ్గరికి వెళ్ళి విన్నవించుకుందాము అనేటువంటిది భారతదేశంలో నెమ్మదిగా ఈ మణిపూర్ శ్రమల ద్వారా, ఉత్తరప్రదేశ్ శ్రమల ద్వారా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ శ్రమల ద్వారా క్రైస్తవులందరూ కూడా ఒక్కటవుతున్నారు. నెమ్మదిగా ప్రారంభించబడుతుంది. ఈ కొన్ని దినాలలోనే మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఇంచుమించు 145 కోట్ల మంది క్రైస్తవులలో భారతదేశంలో ఉన్నవారు 25% క్రైస్తవులందరూ కూడా ఒక వేదిక పైకి రాబోతున్నారు. ఈ కుదురుబాటు ప్రార్థన ద్వారా కూడా దేవుడు త్వరగా రప్పించబోతున్నాడు. అందుకొరకు కూడా మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాగ ఎన్నో కార్యాలు కుదురుబాటు కాలంలో చేస్తున్నటువంటి ప్రార్థనలు మరి మనువాదులు, మతోన్మాదుల అంతము కొరకే కాకుండా సాతాను సామ్రాజ్యం కూల్చి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక భారతదేశంలో పెట్టడమే కాకుండా అలాగనే మరి 787 జిల్లాలలో 3 రోజులు ప్రతి జిల్లాల్లో ఉపవాస ప్రార్థన చేయాలని ఒక ప్రార్థన ఉద్యమాన్ని మరి అది కొనసాగించబడి అది పూర్తి చేయబడమే కాకుండా అలాగే సార్వత్రిక సంఘములో కూడా మరి అన్ని బోధలకు మరి అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలకు కుదురుబాటు కాలాలు ప్రపంచానికే కాకుండా రాజకీయాలకు, మతాలకు ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి కుదురుబాటు కాలంలో. వీటన్నిటి కొరకు మరింతగా ఈరోజు మనం ప్రార్థన చేయడానికి మళ్ళీ మనం ప్రతిష్ఠింప చేసుకోవాలి. అయితే ఈ ప్రార్థనలు భారతదేశంలో అందరూ ఐక్యత కావాలి, ప్రపంచంలో సంఘాలన్న ఐక్యత కావాలి అని ప్రార్థన చేస్తున్న మనము కూడా ఆఖరిగా ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఆ మొదటి పత్రికలో ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయములో మనలో కూడా ఈ కుదురుబాటు ముందు మనలో జరగాలి. సొలొమోను తను తాను కట్టుకోలేకపోయాడు. సొలొమోను దేవాలయం కట్టాడు కానీ తను తాను కట్టుకోలేకపోయాడు విషయం మనందరూ తెలుసు. అలాగే మనం కట్టుకోవాలి. ముందు కుదురుబాటు అనేది ప్రారంభించబడింది మనలో నుండి ప్రారంభించబడాలి. కుదురుబాటు, వ్యక్తిగతమైన కుదురుబాటు లేకుండా భారతదేశానికి కుదురుబాటు కాలాలు తీసుకురాలేము. ప్రపంచంలో సార్వత్రిక సంఘానికి కుదురుబాటు కాలాలు తీసుకురాలేము. అన్ని మతాలకు కానీ, రాజకీయాలకు కానీ, మతోన్మాదులకు కానీ ఈ కుదురుబాటు కాలంలో వ్యక్తిగతమైనటువంటి ఉద్యమం ద్వారానే ప్రారంభించబడుతుంది. వ్యక్తిగతంగా మనల్ని మనం సంస్కరించుకోకపోతే, వ్యక్తిగతంగా మనల్ని మనం కుదురుబాటులను నడిపించుకోకపోతే, వ్యక్తిగతముగా మనము దేవుడికి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించకపోతే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి అని ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయము ఆ యొక్క 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట, అక్కడ సజీవ యాగముగా శరీరం అన్నాడు, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలు అన్నాడు. ఒక్కసారి 2 మాటల మీద ముగింపులో దృష్టి పెట్టండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయములో 1వ వచనములో సజీవ యాగముగా మీ శరీరం అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు, అక్కడ శరీరము బలి సజీవ యాగముగా, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలి. ప్రార్థన చేస్తున్నటువంటి కుదురుబాటు కాలంలో మరి వేకువజామున ప్రార్థన మొదలుపెట్టి 50 దినంలోకి వచ్చిన మనం అందరం ఈ దినము నుంచి రేపటి దినము నుంచి ఇవి 2 సెషన్స్ అయిపోతాయి. 4:30 నుంచి 5:30 దాకా ఒక గ్రూపు, 5:30 నుంచి 6:30 వరకు మరి ఒక గ్రూపు. ఈ 2 సెషన్స్ రేపు నుంచి అవుతాయి. ఇంకా మరిన్ని మనం ప్రార్థన అంశాలు మరి ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. అయితే అటు సజీవ యాగముగా శరీరము, ఇటు ఆత్మ సంబంధమైన బలులు మనము దేవునికి
మరి కుదురుబాటు కాలాల కొరకు చేస్తున్న ప్రార్థన ముందు మనలో కుదురుబాటు కాలాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదివి ముగించేస్తాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవి ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరూ కూడా దేవుడు అన్నమాట ఇది మానమని చెప్తున్నాడు. ఇది వ్యక్తిగతముగా నాకు నేను, మీకు మీరు అందరూ పరీక్షించుకోవలసినటువంటి విషయం. నెమ్మదిగా మనము పట్టణాల కొరకు, మరి రాష్ట్రాల కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ఇతర దేశాల కొరకు ఈ కుదురుబాటు కాలంలో మనం ప్రార్థన చేస్తున్నాం. స్క్రీన్ మీద పెడుతున్నారు 4 పట్టణాలు, దేశం వివరాలు, ఇవన్నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పణ చేసి ప్రార్థనలు ఇంకా సంపూర్ణముగా చేయాలి అంటే ఇవి మానమని దేవుడు చెప్తున్నాడు. ఏది మానాలి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మానకుండా ఈ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు చేస్తే పట్టణాలలో కుదురుబాటు, దేశానికి కుదురుబాటు, సాత్విక సంఘానికి కుదురుబాటు, మార్టిన్ లూథర్ ద్వారా స్థాపించబడిన కుదురుబాటు కాలాలు అవి మన కడవరి వానాకాలం కొరకు కుదురుబాటు జరుగుతుంది. కానీ మన బ్రతుకులో కుదురుబాటు లేకుండా అయిపోతుంది. ఎలాగైపోతుందంటే సొలొమోను మరి మందిరాన్ని కట్టుకున్నాడు కానీ తను కట్టుకోలేదనే విషయం ఊపిరి గారు చెప్పారు, మనందరికీ తెలుసు. అలాగే మనం ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనము కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడితో మనం పాలిభాగస్థలం అవుతున్నాం, కానీ మనం కట్టుకోలేము. కొర్నేలి ప్రార్థనలు, ధర్మ కార్యాలు ఆ యొక్క దేవుని సన్నిధికి చేరే. దేవతతో చెప్తాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు చేరే. కొర్నేలి చేరలేదు. అది కొర్నేలి ప్రార్థనలు, ధర్మ కార్యాలు చేరే కానీ కొర్నేలి చేరలేదు. కొర్నేలి అనే వ్యక్తి ఉండిపోయాడు. ఈయన ప్రార్థనలు వెళ్ళిపోయి, ధర్మకార్యాలు వెళ్ళిపోయాయి, ఈయన ఉండిపోయాడు. అలాగా కుదురుబాటు కాలాల ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, మనం ఉండిపోతాం. అది కాబట్టి కొర్నేలి మరి ఉండిపోకుండా కొర్నేలి ప్రార్థనలతో, ధర్మకార్యాలతో కొర్నేలి కూడా వెళ్ళాలి కదా. మీ బాప్తిస్తం పొందుకోవడం ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మనము కూడా ఈ కుదురుబాటు కాలాలు పట్టణాల కొరకు, రాష్ట్రాల కొరకు, 787 జిల్లాల కొరకు, 3 రోజుల ఉపవాస ప్రార్థనల కొరకు, భారతదేశంలో మనువాదులు, మతోన్మాదులు దేవుడి చిత్త ప్రకారంగా నాశనము కొరకు, ఆ తర్వాత భారతదేశంలో సువార్త ఆటంకం లేకుండా వ్యాప్తి చెందుట కొరకు, సంఘాలు కట్టుకోవడానికి, సువార్త కొరకు, పరిచర్య కొరకు ఆటంకం లేకుండా, అబద్ధ క్రీస్తు మరి వచ్చేటప్పుడు శ్రమలు, మహాశ్రమల కాలం వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఈ శ్రమలు, నకిలీ శ్రమలు దేవుడు ఎందుకు అలౌడ్ చేశాడంటే క్రైస్తవులందరూ కూడా ఒక్కడి కావాలని దేవుడు అలౌడ్ చేశాడు. దేవుడు మన ఢిల్లీలోనే మన బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిపించాడు? ఎవరైనా సరే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరు కూడా గెలుస్తున్నారంటే అందులో దేవుడు అనుమతించే చిత్తం ఉంది. దేవుడు అలౌడ్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు. కాబట్టి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ముందుగా మనము ఈ కుదురుబాటు కాలములు 50వ దినం నుంచి 100వ దినము, 100 నుంచి 150, 150 నుంచి 200 దినాలు ఈ కొనసాగాలంటే ముందుగా 4 ఘట్టాల కొరకు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఆ తర్వాత ఈ 4 ఘట్టాల ద్వారా మనం స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు ఇంకా జరగబోయేటటువంటి 3 ఘట్టాల్లో కూడా ఈ ప్రార్థన ప్రభావం, కృతజ్ఞత స్తుతుల మూలముగా ఈ పరిచర్య విస్తరిస్తుందని కొరింథీ రాసిన పత్రికలో దేవుడు మాట్లాడతాడు పౌలు భక్తుల ద్వారా. ఈ రోజు మనము 50వ దినం మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞత స్తుతులు మూలముగా మరి రాబోయేటటువంటి జరగబోయే ఘట్టాలన్నీ కూడా విస్తరిస్తాయి, వ్యాపిస్తాయి అనేది, ముందుకు వెళతాయి అనేది దేవుడు పౌలు భక్తుల ద్వారా మనకి కొరింథీ రాసిన పత్రికలో మరి చెప్పాడు. కాబట్టి ముందుగా ఆ రీతిగా ఇన్ని గొప్ప కార్యాలు జరగాలంటే ముందు మనలో కుదురుబాటు ఏంటి? సమస్తమైన దుష్టత్వాన్ని మానుకుందాం.
మనలో కుదురుబాటు ఏంటి? సమస్తమైన కపటాన్ని మానుకుందాం. మనలో కుదురుబాటు వేషధారణ మనం మానుకుందాం. అసూయ, అసూయ అనేటటువంటిది మానుకుందాం. సమస్తమైన దూషణ మాటలను మాని, ఇవి మానకుండా ఆత్మ సంబంధమైన బలులు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పణ చెయ్యండి. కాబట్టి దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాం, దేవుని ప్రణాళిక తెలుసుకున్నాం, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నాం. అందులో ఇంకా ఉత్తమమైనది తెలుసుకోవాలి. ఉత్తమమైనటువంటి చిత్తము, సంపూర్ణమైనటువంటి చిత్తము, అనుకూలమైన చిత్తము. మనం ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలు అనుకూలమైన చిత్తమును తెలుసుకుని ప్రార్థనలు చేస్తున్నాం. అనుకూల సమయాల్లో ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇది మనలో నెరవేర్చబడాలి, దేశంలో నెరవేర్చబడాలి, ప్రపంచ సంఘంలో నెరవేర్చబడాలి కుదురుబాటు కాలములు. ఇవన్నీ కూడా మానుకుంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మానుకొని సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. అలాగే ఇవన్నీ మానుకొని దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన ఈ ప్రార్థనలు, బలులు అనేవి అర్పించాలి. శరీరము సజీవ యాగముగా, ఆత్మ కూడా ఆత్మ సంబంధమైన బలులు. అక్కడ కూడా బలి, శరీరము బలి, ఆత్మ సంబంధమైన బలులు, ప్రార్థనలు కూడా ఈ బలి. అంటే మనము అలాగా ప్రార్థన చేయటం కొరకే దేవుడు ఇవన్నీ అలౌడ్ చేస్తున్నాడని కూడా మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులారా, అలాగా మనము మందిరముగా కట్టబడుతూ పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్న మందిరములో మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడితో అలాగే ప్రవక్తతో మనం జతపని వారము కావాలి. అలాగా ఇవన్నీ మానుకుంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఆఖరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21. కాబట్టి ఎవడనో మనస్సులు యందు అతిశయింపకూడదు, సమస్తము మీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవి అయినను సమస్తము మీరే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. సమస్తము మనవే. ప్రభునందు ప్రియులారా, రాబోయే దినాలు ఈ కుదురుబాటు కాలముల ద్వారా భారతదేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ప్రార్థన ద్వారా సమస్తము మీవనిస్తాడు. ఈ సమస్తము ఎవరివి? సమస్తము మీవి అనేటటువంటి వాగ్దానం ఈ 50వ దినాన్న ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే కుదురుబాటు కాలములో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరూ కూడా నడిపిస్తున్న దైవజనరాళ్ళు, అలాగే సంఘ పెద్దలు, సువార్థికులు, ప్రార్థన చేస్తున్నటువంటి ఆయా ప్రదేశాల్లో నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ భారతదేశంలో ఈ ప్రార్థన ద్వారా దేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే, ఈ ప్రపంచంలో చారిత్రక సంఘంలో ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే సమస్తము మీవి అనేటటువంటిది వాగ్దానము. అది అపోల్లో, కేఫా, లోకము, జీవం, మరణము, ప్రస్తుతం అందు ఉన్నవి, రాబోయేవి కూడా మీవనిస్తాడు. కాబట్టి సమస్తము మనవి కావాలి అంటే, దేవుడు మనకి ఇవ్వాలి అంటే సమస్తము మానుకున్న వారికి దేవుడిస్తాడు. సమస్తము మానుకోలేని వారికి ఈ సమస్తాన్ని దేవుడు ఇవ్వలేడు. ఏ సమస్తాన్ని మానుకోవాలి అని ఇందాక మనం చెప్పుకున్నాము. ఇందాక దేవుడు చెప్పాడు, వేషధారణ, అసూయ, కపటము, ఇలాంటివన్నీ కూడా యేసుక్రీస్తును రుచి చూసి తెలుసుకునే ఎడల మీరు అవన్నీ మాని అని అన్నాడు. కాబట్టి వేషధారణ మానుకున్నప్పుడు, కపటము మానుకున్నప్పుడు, అసూయ మనము మానుకున్నప్పుడు, దూషణ మాటలు పలకడము, దుష్టత్వము, ఇలాంటివన్నీ కూడా మానుకున్నప్పుడు, అలాంటి మానుకుంటే దేవుడు ఈ కుదురుబాటు కాలం ప్రార్థన 50 రోజు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే సమస్తము మనకి ఇస్తాడు. అందులో భారతదేశాన్ని కూడా మనకి ఇస్తాడు. సార్వత్రిక సంఘములో కూడా దిద్దుబాటు కాలంలో కొరకు కూడా ఆ దేవుడు అనమాట ఓపెన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ సార్వత్రిక సంఘ సంస్కరణ జరిగే కార్యక్రమాన్ని కూడా దేవుడు మనకు అప్పగిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ముగింపుగా సమస్తము మీవి అనేటటువంటిది ఈ దినాన మనం 50వ రోజు స్వతంత్రించుకున్నట్టు కొరకు సమస్తాన్ని మానేసి శరీరము సజీవ యాగముగా మన శరీరాన్ని దేవుడికి బలులు అర్పించుకుంటూ కొరకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుకుంటూ కొరకు సజీవ యాగముగా శరీరాన్ని మనము దేవుడికి అనమాట
సమర్పణ చేసుకొని మనం ముందుకు సాగిపోనట్లయితే కొన్ని దినాలలో భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో 787 జిల్లాల్లో తలపెట్టిన ప్రార్థన ఉద్యమము ముగింపక ముందే దేవుడి భారతదేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అని నమ్ముదాం. అలాగనే ప్రపంచ సంస్కరణ కొరకు కుదురుబాటు కాలాలు ప్రార్థన చేస్తున్న మనకు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అది కూడా మినిస్ట్రీకి మరి దర్శన వ్యాప్తి కొరకు దేవుడు అప్పగించబోతున్నాడు. కాబట్టి అన్ని మానుకుందాం. దేవుడు సమస్తం ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా మనము 50 దినాన్ని పొందుకుంటూ మరింత ఉత్సాహముగా, ఉజ్జీవముగా రేపటి నుంచి 2 టీములుగా మారుతూ మనము ఈ వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు పాస్టర్ భాస్కర్ గారికి, అలాగే కుదురుబాటు కాలాలు అద్భుతముగా నడిపిస్తున్నటువంటి పాస్టర్ జకరియా గారు, వారి కుమార్తె శిరీషాకు, అలాగే దైవజనులు ఎంతమంది అయితే మన దైవజనులు నడిపిస్తున్నారో మరి దైవజనులందరికీ, ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ మరి నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, చిన్న మాట. ఇప్పుడు నేను దేవుడి ప్రవక్త మనకు అప్పగించినటువంటి కార్యం చాలా సామాన్యమైన కార్యం కాదు. 60 లక్షల రూపాయల ఈవెంటు మేనేజర్గా మరి నిన్న హైదరాబాద్లో అయ్యగారు సెలెక్ట్ చేశాడు నన్ను. మరి మీకు అదంతా కూడా మీకు తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక లెటర్ ప్యాడ్ అవన్నీ రాస్తున్నారు, అది పంపిస్తే మీకు అర్థమైపోతుంది ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత. కాబట్టి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా ఒక్క నిమిషమైనా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తేనే మరి దేవుడు మరి అనుకున్న ప్రకారంగా, ప్రవక్త అనుకున్న ప్రకారంగా బుక్ రిలీజ్ అనేటటువంటిది జరుగుతుంది. మరి అన్ని విషయాలు మరి ఇంతవరకు ప్రార్థన చేశారు, ఈ విజయాలను చూశాను. మనం మరింతగా 21 మంది సేవకులు మనకున్నారు, 25 సంఘాలు మనకున్నాయి. ఈ సంవత్సరంలో దేవుడి చిత్తమైతే పాస్టర్ భాస్కర్ ద్వారా అక్కడ దుబాయ్లో మరి సంఘము ఒకటి అక్కడ ఓపెన్ చేయాలి. రెండవదిగా మనము చెన్నైలో ఒకటి, కేరళలో మరి నితిన్ డానియల్ అక్కడ మరి జాబ్ చేస్తున్నారు. అక్కడ దేవుడి చిత్తమైతే ఏదైనా మరి దేవుడు కూడా చిత్తం ఉండాలి. కాబట్టి కేరళలో ఒక బ్రాంచ్ మనం తెరవాలి, చెన్నైలో ఒక బ్రాంచ్ తెరవాలి, దుబాయ్లో ఒక బ్రాంచ్ కూడా తెరవాలి. వీటి కొరకు కూడా మనము మరి ప్రార్థన చేద్దాం. అలాగే సమయం ఇచ్చినటువంటి పాస్టర్ భాస్కర్ గారికి, ఈ అన్నిటి కుదురుబాటు కాలాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ జకరియా గారికి, అలాగే ఈ యొక్క జూమ్లో లైవ్ టెలికాస్ట్లో ఉన్న మన దైవజనులు అందరూ కూడా ఆత్మాభిషక్తులు అద్భుతమైనటువంటి పరిచయాలు చేస్తున్న దైవజనులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. వాక్యోపదేశం అందించిన ఆత్మీయ తండ్రి సైమన్ గారికి వందనాలు. ప్రభువునందు పిల్లరా, మనందరం నేరుగా మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దేవుడి వాక్యం మనం ఇప్పటి వరకు విన్నాం. మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. కనుక పిల్లరా, మనం జాగ్రత్త పడదాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మరి దినం దేవుడు ఈ ఉదయకాలం నాడు మనం ఆత్మీయ తండ్రి ద్వారా వినడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక అందరం జాగ్రత్త పడదాం. దయచేసి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, ఏలియారాజ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎత్తబడినటువంటి వాక్యం అందరి హృదయాలు ఫలించినట్లుగా, అదేవిధంగా వాక్యోపదేశం అందించిన మన ఆత్మీయ తండ్రి సైమన్ గారు మరి ఆయన ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా ముందున్నటువంటి ఈ యొక్క మార్చి 27th జరగబోతున్నటువంటి ఆ బుక్స్ రిలీజ్ కార్యక్రమం కొరకు మరి ఏ బాధ్యతలు అయితే మరి మన ఆత్మీయ తండ్రికి అప్పగించారో వాటన్నిటిలో కూడా దేవుని సహాయం, మరి ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడి సహాయం అందించినట్లుగా, విత్తబడిన వాక్యం మనందరి హృదయాలలో కూడా ఫలించినట్లుగా మన మధ్యన ఏలియారాజ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం యథావిధిగా మనం ప్రతిరోజు చేసేటటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఒక పక్కన బుక్ రిలీజ్ కార్యక్రమం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్యారలల్గా ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా మనం కొంతసేపు మన ప్రార్థనలో గడుపుదాం. తర్వాత కొంతసేపు మనం ఈ దినం 50వ దినం కాబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమం, దీనిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆఖరిగా ప్రార్థన చేసుకొని మన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఏలియారాజు పాస్టర్ గారు దయచేసి వాక్యం కొరకు అందరి హృదయాలు ఫలించినట్లుగా క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన అంశాల్లోకి వెళ్దాం. స్తోత్రము నాయన, ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రభువా, కృప కలిగిన మా గొప్ప తండ్రి, స్థితులకు కారణభూతుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
అయా ఈ కుదిరిబాటి కాలమును ప్రారంభించి తండ్రి 50 దినముల వరకు తండ్రి రోజు అయా మొదలైంది ప్రభు. అందువరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభు. ఈ 50 దినాలు